दया करो भगवान शंकर, कृपा करो भगवान। दया करो भगवान शंकर, कृपा करो भगवान। दया करो कृपा करो, रक्षा करो भगवान। दया करो भगवान शंकर, कृपा करो भगवान। दया करो भगवान शंकर, कृपा करो भगवान। चंद्रशेखरा चंद्राकलाधर, चंद्रशेखरा चंद्राकलाधर। चंद्रबिंब मुख दया करो, चंद्रबिंब मुख दया करो। दया करो भगवान शंकर, कृपा करो भगवान। కోటగుట్ల మండలం అనకాపల్లి జిల్లా. మేము వర్షం పడాలని ఈ దేవతల్ని దేవుళ్ళు అందరినీ కోరుకుంటున్నామండి. ఈ వర్షం పడాలని పైపులు వేసి కాలువలు తవ్వి కష్టపడి రాత్రి పగలు చేస్తున్నారండి, అయినా పడలేదు. మేము ఈ దేవుళ్ళందరికీ నీలభిషేకం చేసి మేము తిరుగుతున్నామండి, పోస్తున్నామండి. చిట్టమ్మండి, మా ఊరు అన్నవరం గ్రామం, మాది కోటగుట్ల మండలం, అనకాపల్లి గ్రామం. మా ఏదో దయచేసి మా దేవతలు ఏడుకుంటున్నాం వర్షం పడమని, ఇంకంతే. ఎట్లా ఇచ్చామండి, మాది అన్నవరం గ్రామం అండి, కోటగుట్ల మండలం, అనకాపల్లి జిల్లా. మేము వాన కురలేదని నా ఆకుమళ్ళకి నీరు ఉండాలని నీలాభిషేకం చేస్తున్నామండి దేవుళ్ళు ఎన్నాటికి. మా గ్రామంలో ఉన్న దేవతలు దేవుళ్ళకి ఇంక మొత్తానికి మేము చేస్తున్నామండి. మేము ముందు వినాయకుడి గుడికి చేసామండి, తర్వాత రాముల వారికి చేసామండి, అక్కడ దుర్గమ్మ తల్లికి చేసాం, చోరమ్మ తల్లికి చేసాం, అక్కడ ఆంజనేయ స్వామికి చేసాం, తర్వాత పోతురాజు బాబుకి అక్కడ దేవుళ్ళు ఉన్న దేవుళ్ళు అన్నిటికి చేసామండి మేము. నా పేరు ఐపిరెడ్డి భూషణం అండి. మా పేరు ఐపిరెడ్డి భూషణం అండి. మాది అన్నవరం గ్రామం అండి, కోటగుట్ల మండలం అండి, అనకాపల్లి జిల్లా అండి. అనకాపల్లి జిల్లా అండి. మాకు వర్షాలు కురవక నారుమళ్ళు తడుపుకోవడానికి ప్రతి దేవుడిని వేడుకొని నిన్నటి నుంచి ప్రతి దేవుడికి కూడా గంగాభిషేకం చేస్తున్నామండి వర్షం కురమని. ఆ దేవుడు కరుణిస్తాడని నిరాదృష్టి చేసినట్టుగా నిన్నటి నుంచి పోస్తున్నామండి నీళ్ళు. ప్రతి దేవుడిని కూడా వదలకట్ట చేస్తున్నాం, జలాభిషేకం చేస్తున్నాం. మీ అందరికీ నమస్కారం అండి. నా పేరు సిట్రవణమ్మ, మాది అన్నవరం గ్రామం, కోటగుట్ల మండలం, అనకాపల్లి జిల్లా. వర్షం కుట్టలేదని ఆకుమడితో ఎండిపోతున్నాయని ఆకుమడి తడుపుకోవడానికి ఒక్కొక్క ఆకుమడికి 1000 రూపాయలు 500 అవుతున్నాయండి. అయినా కాలంలో పైపులు అయ్యి పెట్టి రాత్రి పగలు ఉంటే సరే తగలేదండి. ఒకళ్ళది తడుపుకోవాలని ప్రజలందరూ ఏకీభూతంగా చేస్తున్నా సరే తగలేదండి. ఆ పైపులు కూడా నీరు రాలేదండి, ఆకుమడి శుభ్రంగా ఎండిపోతున్నాయండి. అందు కారణం చేత మేము గ్రామంలో ఉన్న దేవుళ్ళందరికీ నీలాభిషేకం చేసి వర్షం కురాలని వర్ణదేవుని కోరుతూ ఈ నీలాభిషేకం చేస్తున్నామండి.